నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ చైతు. ఈరోజు వీడియో యమ్మీ యమ్మీ లివర్ పలావ్ అయితే చేసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మరి మన వీడియోలోకి. ముందైతే లివర్ పలావ్ కోసం అయితే మనం మసాలా అయితే రెడీ చేసుకుందాం. దానికోసం మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, ఒక చిన్న కప్పు కొత్తిమీర, చిన్న కప్పు పుదీనా, 4, 5 మిరియాలు, 2 యాలకులు ఇందులో వేసేసుకొని దీన్ని మనం మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని, కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం బగారా సామాన్ అయితే వేసుకుందాం. పత్తా, లవంగా, సాజీరా, బగారా ఆకు, మరాఠీ మొగ్గ, చిన్న చెక్క ముక్క ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు కూడా మనకి ఫ్రై అయిన తర్వాత 1 కప్పు క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. క్యారెట్ ముక్కలు ఆప్షన్ మాత్రమే, నా దగ్గర ఉన్నాయి. చేతుకు కూడా ఇష్టం కాబట్టి నేను క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ బఠానీ అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. క్యారెట్ కొంచెం ఎర్రగా వేగిన తర్వాత మనం పుదీనా పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 చెంచా అల్లం పేస్టు, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని 1 చెంచా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి అయితే నేను కలుపుతున్నాను. కారం అనేది కూడా ఆప్షనే, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు, మిరియాలు వేసాం కాబట్టి మనకు కొంచెం స్పైసీ కావాలనుకుంటే కారం వేయొచ్చు, లేదా అంటే అవసరం లేదు. ఇలా మనకు అది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మనం లివర్లు అయితే వేయాలి. ఇందులో లివర్తో పాటు గుండెకాయలు కూడా ఉన్నాయండి ఇందులో. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక 2, 3 నిమిషాలు మంచిగా ఆయిల్లో కలుపుకోవాలి. ముందుగా మనం లివర్ తెచ్చినప్పుడు అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా వెనిగర్ వేసి మంచిగా కలిపేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత మంచినీళ్ళలో కడిగితే లివర్ ఫ్రెష్‌గా అవుతుంది. ఇప్పుడు ఆయిల్‌లో అయితే లివర్ ఫ్రై అయిపోయింది. మనం మూత పెట్టేసి తక్కువ మంటలో ఒక 50% ఉడికే వరకైతే ఉంచుకోవాలి. చూడండి, లివర్ అయితే 50% ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మనము బియ్యం అయితే వేద్దాము. నేను లివర్ పలావ్ కోసం బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. చాలా రోజులైతుంది తినక, అందుకోసమని తీసుకున్నాను. 2 గ్లాసుల బియ్యం అయితే వేశాను. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళైతే వేశాను. ఎందుకంటే నేను బియ్యం ముందే నానబెట్టాను కాబట్టి 3 గ్లాసులు వేశానండి. మామూలు బియ్యం కూడా బాగుంటాయండి. కాకపోతే మేము తినక చాలా రోజులైతుందని అయితే 1 కేజీ రైస్ అయితే నేను బాస్మతి రైస్ తెప్పించాను. ఇప్పుడు ఒకసారి మనం మొత్తం ఆయిల్‌లో రైస్‌ని ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2, 3 నిమిషాలు మనం ఫ్రై అవ్వనిద్దాం. చూడండి, 2, 3 నిమిషాల తర్వాత మనం మళ్ళీ ఒకసారి రైస్‌ని కలుపుకుందాము. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నీళ్ళైతే వేసుకుందాం. చెప్పాను కదా, 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళైతే వేస్తున్నానని. నీళ్ళు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, 2, 3 నిమిషాల తర్వాత మళ్ళీ చూశాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఆల్మోస్ట్ 90% మనకు లివర్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలానే ఇందులో స్పెషల్ అండి. 2 చెంచాలు వేసాను. కొద్దిగా నెయ్యి, కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టండి. బిర్యానీ మసాలా వేయడం వల్ల ఈ టేస్టే చేంజ్ అయితది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. 2 నిమిషాల తర్వాత చూసామనుకోండి, టట్టడ్ అండ్ లివర్ పలావ్ అయితే సూపర్‌గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్‌లోకి ఏసేసుకుందామా? చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. దీనికి రైతా అయితే సూపర్ కాంబినేషన్. ఇంట్లో చికెన్ కర్రీ ఉంది కాబట్టి నేను దాంతో అయితే లాగిచ్చేసాను. తర్వాత రైతాతో కూడా అనుకోండి. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండబ్బా ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.